ఫ్రెండ్స్, యూజువల్ గా కొలాబరేషన్స్ అనేవి మొబైల్ ఫోన్స్ లో వెరీ కామన్ గా చూస్తుంటాం. యూజువల్ గా ఒకటో లేదా రెండు బ్రాండ్స్ తో కొలాబరేషన్ అవుతూ ఉంటారు. బట్ ఈ మొబైల్ ఫోన్ మాత్రం టోటల్లీ ముగ్గురుతోటి కొలాబరేషన్ అవుతూ 3 సెగ్మెంట్స్ లో ఇంప్రూవ్డ్ పెర్ఫార్మెన్స్ తో మన ముందుకు వచ్చింది. ఎస్, దిస్ ఇస్ నథింగ్ బట్ ఇన్ఫినిక్స్ నిన్న అఫీషియల్ గా లాంచ్ చేసినటువంటి ఇన్ఫినిక్స్ 040 5G. అండ్ ఇది మీకు రెండు వేరియంట్స్ లో అవైలబుల్ ఉండడం జరుగుతుంది. ఒకటి వచ్చేటప్పటికే 12+256 అండ్ 12+512GB. ఇక్కడ మీరు చూస్తుంది ఏదైతే ఉందో 12+256GB బేస్ వేరియంట్. ఇది ఇందాక నేను ముగ్గురుతో కొలాబరేషన్ అని చెప్పాను చూసారా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అండ్ కలర్, WGSN అనేటువంటి ఒక బ్రాండ్ తోటి వీళ్ళు కొలాబరేట్ అవుతూ దీని డిజైన్ అండ్ కలర్ ని మన ముందు తీసుకొచ్చారు. యూజువల్ గా మనం మోటరోలా వచ్చేటప్పటికే ప్యాంటోన్ తోటి సర్టిఫై అయ్యి వస్తుంటుంది సరే, సేమ్ అదే విధంగా అన్నట్లు. ఇన్ఫాక్ట్ దీంట్లో ఉండేటువంటి కెమెరాలో మనం లైకా విన్నాం, హ్యాసెల్ బ్లేడ్ విన్నాం, జైస్ కూడా విన్నాం. ఈసారి వీళ్ళు గోప్రో తెలుసు కదా మీకు, యాక్షన్ కెమెరాస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సో వాళ్ళతో టైఅప్ అయి మనకు ముందు తీసుకొని రావడం జరిగింది. అండ్ ఇంతేకాదు దీంట్లో వీళ్ళు JBL తో కొలాబరేషన్ అవుతూ ఆడియో టెక్నాలజీ, అదేనంటే ఆడియో సిస్టమ్స్ ని మన ముందు తీసుకొని రావడం జరిగింది. సో ఆలస్యం చేయకుండా అన్బాక్సింగ్ చేసేసి నిజంగా అంత పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇందులో ఉందా లేదా అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. బట్ బ్రాండ్స్ ఖచ్చితంగా వీటిని అయితే తగ్గించుకోవాలి. సో ఇన్ఫినిక్స్ అంటే నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు, మంచి అగ్రెసివ్ ప్రైసింగ్ తో తీసుకొస్తారు. నిజంగా ఇది వచ్చేటప్పటికి బేస్ వేరియంట్ 24,999 రూపాయలు తీసుకొచ్చారు. ఆ ప్రైస్ కి ఇది వర్తా కాదా అనే డీటెయిల్ గా మనం చూద్దాం. సో రీటైల్ బాక్స్ అయితే ఈ విధంగా ఉంది, ఇంక్లూడింగ్ ఇందులో NFC, JBL తో పాటు 24GB ఆఫ్ ర్యామ్, అఫ్ కోర్స్ 12GB ప్లస్ 12GB విర్చువల్ ర్యామ్ అండ్ 256GB ఆఫ్ స్టోరేజ్ తో మనకు రావడం జరుగుతుంది. అండ్ ఇందులో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే ముఖ్యంగా వ్లాగింగ్ చేసే వాళ్ళకి ఫ్రంట్ అండ్ రే రెండిటిలో కూడా మీరు 4K వ్లాగింగ్ అయితే చేయొచ్చు. రైట్ సైడ్ మీరు చూసారంటే GoPro తోటి కొలాబరేషన్, అలాగే లెఫ్ట్ సైడ్ మీరు చూసారంటే దీనికి సంబంధించినటువంటి మరికొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికే మనకి మరిన్ని స్పెసిఫికేషన్స్. సో బాక్స్ ఓపెన్ చేయగానే యాజ్ యూజువల్ గా మనకి డివైసే ఉంది. ఇంకా బాక్స్ లోపల కంటెంట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే గనక ఒక సిమ్ ఎజెక్టింగ్ టూల్, అలాగే కొంత యూజర్ మాన్యువల్స్ తో పాటు స్క్రీన్ గార్డ్ ని మనం అప్లై చేసుకునేటువంటి గైడ్ ను కూడా ఇచ్చారు. అంటే టెంపర్డ్ గ్లాస్, అది కూడా కర్వ్డ్ స్క్రీన్స్, ఎందుకంటే ఆఫ్టర్ మార్కెట్ లో మనకి కర్వ్డ్ స్క్రీన్స్ దొరకడం అనేది చాలా కష్టం కాబట్టి సో కర్వ్డ్ స్క్రీన్ కూడా ఇచ్చారు. బట్ దురదృష్టవశాత్తు నాకు ఈ స్క్రీన్ గార్డ్ అయితే పగిలిపోయింది. ఏం చేస్తాం, ట్రాన్స్పోర్టేషన్ లో డ్యామేజ్ అయి ఉండొచ్చు. అండ్ ఇక్కడ మనకు ఒక సాఫ్ట్ సిలికాన్ కేస్ ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అది కూడా కలర్ కోఆర్డినేషన్ కేబుల్. దీంట్లో మనకు వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఉంది, అలాంగ్ సైడ్ విత్ 45 వాట్స్ కి సంబంధించినటువంటి చార్జర్ అండ్ Type A to Type C కేబుల్. అంతే, అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్ లో అయితే ఏం లేదు. సో నన్ను అడిగితే గనక Type C to Type C ప్రతి బ్రాండ్ కూడా మ్యాండేట్ గా తీసుకొస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. ఎనీవే, వీటన్నిటిని మనం పక్కకు పెట్టేసి అల్టిమేట్లీ కింగ్ ఆఫ్ ద షో స్మార్ట్ ఫోన్ చూసేద్దాం. వావ్, నాకు మాత్రం ఫోన్ ఇన్ హ్యాండ్ ఫీల్ ఏదైతే ఉందో చాలా ప్రీమియం అనిపిస్తుంది. నిజంగా బ్యాక్ సైడ్ ఇదంతా కూడా పాలికార్బోనేట్ ప్లాస్టిక్ మెటీరియల్ ని ఇచ్చినట్టుంది, కానీ చూడటానికి మాత్రం గ్లాస్. ఇంకా ఈ కెమెరా బంప్ ఏదైతే ఉందో గార్జియస్ గా, ముఖ్యంగా ఈ కలర్ ఏదైతే ఉందో చాలా బాగుంది. ఇన్ఫినిక్స్ 0 సిరీస్ మీకు అందరికి తెలిసింది 030 ఎంత పెద్ద హిట్. సో దాని సక్సెసర్ కింద దీన్ని మన ముందు తీసుకొచ్చారు. అండ్ బై ద వే దీంట్లో మీకు 3 కలర్స్ ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికే వైలెట్ గార్డెన్, మరొకటి వచ్చేటప్పటికే మూవింగ్ టైటానియం అండ్ మరొకటి వచ్చేటప్పటికే రాక్ బ్లాక్. మొత్తం 3 కలర్స్. బట్ ఈ కలర్ అయితే ట్రై చేయండి, కొంచెం డిఫరెంట్ గా ఉంది. ముఖ్యంగా లేడీస్ అయితే మాత్రం చాలా బాగా అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. నిజంగా రోజ్ గోల్డ్ కలర్ అంటారు చూసారా, ఆ కలర్. అండ్ సైడ్ బాడీ అంతా కూడా మనకి పాలికార్బోనేట్ ప్లాస్టిక్ ని మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ఇచ్చారు. సో ఫోన్ ఇట్లా కింద పడ్డా కానీ ఇది డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా చాలా తక్కువ. ఇన్ఫాక్ట్ దీంట్లో మనకి IP54 ఫ్లాష్ రెసిస్టెంట్ టెక్నాలజీని మనం ముందు తీసుకొచ్చారు. ఇది కొంచెం ఇంప్రూవ్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ బై ద వే ఇది వచ్చేటప్పటికి మనకి 3D కర్వ్ డిజైన్ తో మనకు రావడం జరుగుతుంది, కర్వ్డ్ స్క్రీనే. సో లెఫ్ట్ సైడ్ మీరు చూసారంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్, బాటమ్ మీరు చూసారంటే స్పీకర్ గ్రిల్, Type C కమ్యూనికేషన్ పోర్ట్, సిమ్ కార్డ్ స్లాట్ తో పాటు ప్రైమరీ మైక్రోఫోన్. లెఫ్ట్ సైడ్ ఏం లేదు, అండ్ టాప్ మీరు చూసారు అన్నట్లయితే కనుక సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్, JBL చూడండి అని చెప్పి బ్రాండింగ్ తో పాటు IR బ్లాస్టర్. ఇదే కాదు, దీంట్లో మనకి ఇంటిగ్రేటెడ్ NFC కూడా ఉంది. ఇక ఫోన్ ని సెటప్ చేసి మళ్ళీ కలుస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. దీంట్లో మీకు 6.78 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ 10-bit ప్యానల్ కి సంబంధించినటువంటి 3D కర్వ్డ్ స్క్రీన్ ని మన ముందు తీసుకొని రావడం జరిగింది. సెంటర్ పంచ్ హోల్ కట్అవుట్ తో మనకు రావడం జరుగుతుంది. బెజల్స్ కూడా మీకు చిన్న దగ్గర కొంచెం అనిపిస్తూ ఉంటుంది, కానీ కౌడ్ లో మీకు పెద్దగా బెజల్స్ అనేవి కూడా అనిపించవు. అండ్ దీంట్లో మీకు ఏ విధమైన డాల్బీ విజన్ కంటెంట్ అయితే ఇది సపోర్ట్ చేయదు. బట్ నార్మల్ రెగ్యులర్ గా మీరు చూసేటువంటి కంటెంట్ ఏదైతే లైక్ యూట్యూబ్ కావచ్చు, నెట్ఫ్లిక్స్ కావచ్చు, అమెజాన్ లో కావచ్చు, ఫుల్ HD లో మీరు వీడియోని అయితే స్ట్రీమ్ చేయొచ్చు. అండ్ కలర్స్ కూడా పంచీగా క్రిస్ప్ అండ్ క్లియర్ గా మనకు రావడం జరుగుతుంది. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో వీళ్ళు 144 హెడ్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో మనకి రావడంతో పాటు మాక్సిమం పీక్ బ్రైట్నెస్ నిట్స్ వచ్చేటప్పటికే 1300 నిట్స్ దాకా మనకు రావడం జరుగుతుంది. అండ్ 2304 కి సంబంధించినటువంటి
PWM డిమ్మింగ్ కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. బేసిక్ గా దీని వల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ అంటే ముఖ్యంగా లో లైటింగ్ లో బ్లూ లైట్స్ ఇది కట్ ఆఫ్ చేయడం పాటు లో ఫ్లిక్కరింగ్ మనకు రావడం వల్ల ఐస్ కి ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉండడం జరుగుతుంది. అండ్ ఈవెన్ దీంట్లో మీకు వైడ్ 1L1 సపోర్ట్ కూడా ఉంటుంది అండ్ HDR10 సపోర్ట్ కూడా మన ముందు తీసుకొచ్చారు. HDR కంటెంట్ కూడా మీరు ఇందులో అయితే వాచ్ చేయొచ్చు. అగైన్ వీడియో ఒకటే బాగుంటే సరిపోతుంది, ఆడియో కూడా బాగుండాలి కదా. దీంట్లో మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ని మన ముందు తీసుకొచ్చారు, ట్యూన్డ్ బై JBL. అండ్ ఇందులో వైర్ అండ్ వైర్లెస్ రెండింటిలో కూడా మీకు హైరెస్ ఆడియో సపోర్ట్ అయితే తీసుకొచ్చారు. బట్ దీంట్లో మీకు ఏ విధమైనటువంటి డాల్బీ అట్మాస్ లాంటి ఫీచర్ అయితే మనం ముందు తీసుకొని రాలేదు. బట్ DTS ఆడియో అయితే ఇందులో మనకి ట్యూన్ చేయడం జరుగుతుంది అండ్ ఆడియో స్పీకర్స్ కూడా లౌడ్ గానే ఉన్నాయి. ఒకసారి ఆడియో శాంపిల్స్ కూడా వినేసేయండి. ఇక మెయిన్ పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో మీకు మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 8200 అల్టిమేట్ అనేటువంటి పేరుతో మన ముందు తీసుకొస్తున్నారు. కొత్త పేర్లు పెడుతున్నారు కదా బ్రాండ్ కూడా. సో దీంట్లో అల్టిమేట్ అనేటువంటి పేరు ఎందుకంటే నార్మల్ రెగ్యులర్ గా ఉండేటువంటి 8200 కన్నా గానీ ఇది 0.1 GHz క్లాక్ స్పీడ్ ఏదైతే ఉందో పెంచి మనకి అల్టిమేట్ అనేటువంటి పేరుతో మన ముందు తీసుకొచ్చారు. అండ్ ఈ ప్రాసెసర్ ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో క్వైట్ పవర్ఫుల్ అని నేను అంటాను. ఇన్ఫాక్ట్ ఇది వచ్చేటప్పటికే 4 nm టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా కోర్ ప్రాసెసర్ TSMC మేకే అండ్ మాలిక్ సంబంధించినటువంటి GPU కూడా మనకి యూజ్ చేయడం జరిగింది. ఎలాంటి పెద్ద గేమ్స్ అయినా కానీ ఇది సునాయాసంగా హ్యాండిల్ చేయడం జరుగుతుంది. బట్ లైట్ గా వార్మ్ అవుట్ అనిపిస్తుంది. ఇప్పుడు అంటే ప్రస్తుతం మన టెంపరేచర్స్ అన్ని కూల్ ఉన్నాయి కాబట్టి నార్మల్. సో మీకు సమ్మర్ లో కొంచెం వార్మర్ అనిపించేటువంటి అవకాశం అయితే ఉంది. బట్ డే టు డే లైఫ్ లో మీరు వాడుతున్నటువంటి యాప్స్ అన్నిటిలో కూడా ఎలాంటి హ్యాంగు లాగు లేకుండా చాలా సునాయాసంగా ఇదైతే హ్యాండిల్ చేయగలదు. అండ్ ప్రాసెసర్ ఒక్కటే పవర్ఫుల్ ఉంటే సరిపోతుంది, ర్యామ్ కూడా ఉండాలి కదా. దీంట్లో మనకి LPDDR5 టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ ని యూజ్ చేశారు అలాంగ్ సైడ్ విత్ UFS 3.1 స్టోరేజ్ తోటి. రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ కూడా పర్వాలేదు, బాగున్నాయి. అండ్ దీంట్లో మీకు ఏ విధమైనటువంటి మెమరీ కార్డ్ ఆప్షన్ అయితే రాదు. సో ఇంటర్నల్ స్టోరేజ్ చూస్ చేసుకునేటప్పుడు మీరు చూస్ చేసుకుని పర్చేజ్ చేయండి. బట్ అయినా బేస్ వేరియంట్ వీళ్ళు ఏదైతే ఉందో 256 GB స్టోరేజ్ ని మన ముందు తీసుకొచ్చారు కాబట్టి విచ్ ఇస్ క్వైట్ డీసెంట్ అని అంటాను. యూజువల్ గా ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో మనకి ఎక్కువగా 128 GB చూస్తుంటాం. బట్ హియర్ యూ విల్ గెట్ 256 GB. అండ్ ఫోన్ కూడా చాలా స్లిమ్ అండ్ స్లిక్ గా ఉంది. 7.9 mm థిక్నెస్ తో మనకు రావడం జరుగుతుంది. అండ్ వెయిట్ కూడా ఒకసారి అయితే చెక్ చేద్దాం. ఇది అప్రాక్సిమేట్లీ నాకు తెలిసినంత వరకు అయితే అరౌండ్ 190 ప్లస్ ఉంటుంది. ఎస్, ఇది 196.7 గ్రామ్స్ గా మనకు రావడం జరిగింది. సో మొత్తానికి చెప్పాలనంటే ఒక పవర్ఫుల్ ప్రాసెసర్ డే టు డే లైఫ్ లో మీకు ఎలాంటి హ్యాంగ్ గానీ ల్యాగ్ గానీ లేకుండా ప్రాపర్ గా మీకు ఇది వర్క్ చేయడం జరుగుతుంది. ఇన్ఫాక్ట్ మల్టీ టాస్కింగ్ లో దీని పెర్ఫార్మెన్స్ కూడా ఫెంటాస్టిక్. ఇక OS గురించి మాట్లాడుకుందాం అన్నట్లయితే ఇందులో Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ XOS తో మనకు రావడం జరుగుతుంది. కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ Infinix OS తో పోల్చారు అన్నట్లయితే చాలా రిఫైన్డ్ అని చెప్పొచ్చు. అసలు జీరో బ్లాట్వేర్, ఎక్కడా కూడా మీకు బ్లాట్వేర్ లేదు. జస్ట్ మీకు ఫేస్బుక్ ఒక్కటే ఇన్స్టాల్ అయ్యింది, అది కూడా మనం రెగ్యులర్ గా యూజ్ చేస్తూనే ఉంటాం. బట్ ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో కూడా వీళ్ళు ఇన్ఫినిక్స్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ అని చెప్పొచ్చు. బట్ ప్రీవియస్లీ ఉన్నటువంటి వర్షన్స్ ఏవైతే ఉన్నాయి వాటిని బేస్ చేసుకొని వీటికి అంత పెద్ద మంచి అభిప్రాయం అయితే లేదు. బట్ నిజంగా ఇట్ ఈస్ కంప్లీట్ రీడిజైన్డ్ అండ్ రీడిఫైన్డ్ అని నేను చెప్తాను. ఇన్ఫాక్ట్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి డ్యూయల్ యాప్స్ వర్క్ చేస్తుంది అండ్ ప్రొటెక్షన్ అంతా బాగానే ఉంటుంది. ఫైల్స్ ని లాక్ చేసుకోవచ్చు. డిఫాల్ట్ డైలర్ ని మనం ముందు తీసుకొచ్చారు. కాల్ రికార్డింగ్ కూడా అవతల వాళ్ళకి ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా మీరు కాల్స్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇవాళ రేపు ప్రతి ఒక్క మొబైల్ ఫోన్ లో కూడా మనం AI అయితే చూస్తున్నాం కదా. ఎస్, దీంట్లో కూడా వీళ్ళకి సంబంధించినటువంటి ఓన్ ఇన్ఫినిక్స్ AI అయితే మనం తీసుకొచ్చారు. లైక్ ఫోటోస్ లో కావచ్చు లేదా కంపోజింగ్ లో కావచ్చు, ఇలాంటి ఫీచర్స్ అన్ని మనం వెరీ కామన్ గా చూస్తున్నాం. మోస్ట్లీ వీళ్ళు వచ్చేటప్పటికే చాట్ GPT తోటి మెజారిటీ ఆఫ్ ద OS అంతా కూడా ఇంటిగ్రేట్ చేసి తీసుకొచ్చారని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. UI కూడా చాలా క్లీన్ గా అలాగే చాలా స్నాపీగా ఉంది. ఎక్కడ హ్యాంగ్ గానీ ల్యాంగ్ గానీ అయితే లేదు. ఇన్ఫాక్ట్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి మరొక 2 generations ఆఫ్ OS అప్గ్రేడ్స్ అలాగే మరొక 3 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారంట. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే ఎస్, దీంట్లో మీకు వచ్చేటప్పటికి డ్యూయల్ బ్యాండ్ వైఫై అలయన్స్ 6E సపోర్ట్ తో పాటు బ్లూటూత్ 5.3 టెక్నాలజీని మనకి తీసుకొని రావడంతో పాటు IR బ్లాస్ట్ ను కూడా తీసుకొచ్చారు. అండ్ టోటల్ మీకు 14 బ్యాండ్స్ ఆఫ్ 5G నెట్వర్కింగ్ టెక్నాలజీకి ఇందులో సపోర్ట్ చేయడంతో పాటు బోత్ నేను ఎయిర్టెల్ అలాగే జియో రెండిట్లో టెస్ట్ చేశాను. ఇంటర్నెట్ స్పీడ్స్ కూడా గుడ్. ఇక బ్యాటరీ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అంటే దీంట్లో మనకి 5000 mAh ఆఫ్ ద బ్యాటరీని మనం ముందు తీసుకొచ్చారు. ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఇదే స్లిమ్ అండ్ స్లిక్ తో కొన్ని బ్రాండ్స్ వచ్చేటప్పటికి 5500 mAh కూడా తీసుకొస్తున్నారు. సో వీళ్ళు కూడా ట్రై చేస్తుంటే ఇంకా బాగుండేది అనిపించింది. అలాగే 45 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని మనం ముందు తీసుకొచ్చారు అలాంగ్ సైడ్ విత్ 20 watts ఆఫ్ వైర్
వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా. మేబీ ఇక్కడే నాకు కొంచెం వైర్లెస్ ఛార్జింగ్ రిమూవ్ చేసైనా కానీ 80 వాట్స్ తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే కాంపిటీషన్ లో మనకు చాలా బ్రాండ్స్ ఇంతకన్నా తక్కువ బడ్జెట్ లో 80 వాట్స్ తెస్తున్నారు. సో ఎందుకంటే వైర్ ఛార్జర్లు ఎక్కువగా ఇవాళ రేపు జనరేషన్ ఎక్కువ వాడతారు, వైర్లెస్ అంత పెద్దగా యూజ్ చేసే వాళ్ళు అయితే ఉండరు. సో వైర్లెస్ 20 వాట్ అయినా కానీ మళ్ళీ స్లోగా ఉంటుంది కాబట్టి నన్ను అడిగితే వైర్ లోనే వీళ్ళు 80 వాట్స్ తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. బట్ 0 to 60% ఆఫ్ ద ఛార్జింగ్ అనేది జస్ట్ ఇది కేవలం 20 మినిట్స్ లోనే ఛార్జ్ అవుతుందంట, ఒకవేళ ఇఫ్ యూ ఆర్ ఇన్ హరీ. ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి మాట్లాడుకుందాం. ఎస్, దీంట్లోనే మనం మాట్లాడుకోవాల్సింది. దీంట్లో మనకి ప్రైమరీ సెన్సార్ ఏదైతే ఉందో 108 మెగా పిక్సెల్ ని మనం ముందు తీసుకొని రావడం జరిగింది. దీంట్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే ముఖ్యంగా వ్లాగింగ్, అందులో కూడా మోటో వ్లాగింగ్ ఇలాంటివి చేసే వాళ్ళు ఎక్కువగా GoPros ని వాడుతుంటారు కదా. సో వాళ్ళ కెమెరా ట్యూనింగ్ టెక్నాలజీని ఇందులో ట్యూన్ చేయడం అయితే జరిగింది. సో దట్ మీకు బెటర్ వీడియోగ్రఫీ ఎక్స్పీరియన్స్ ని మీకు ఇది క్రియేట్ చేయడంతో పాటు ఫుటేజ్ ని కూడా ఇది క్యాప్చర్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ పర్వాలేదు, ఫోటోగ్రాఫ్స్ విషయానికి వచ్చారంటే క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే దీని ద్వారా క్యాప్చర్ చేయొచ్చు. డీసెంట్ అనేం కాదు, అబోవ్ యావరేజ్ అని నేను చెప్తాను. ఈవెన్ మరొక 50 మెగా పిక్సెల్ కి సంబంధించినటువంటి అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ ని కూడా మనం ముందు తీసుకొచ్చారు, విచ్ ఇస్ టూ గుడ్. ఒకవేళ మీరు కనుక అల్ట్రా వైడ్ యాంగిల్ ఎక్కువగా ఫోటోగ్రఫీస్ ని క్యాప్చర్ చేయాలనుకుంటే, బట్ ఇక్కడ ఎక్స్పోజర్ అలాగే కలర్స్ ఇంకొంచెం బూస్టెడ్ గా మన ముందు తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ మరొక 2 మెగా పిక్సెల్ డెప్త్ లేదా పోర్ట్రేట్ కోసం. బట్ నన్ను అడిగితే దీని గురించి మనం ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత. అట్లీస్ట్ దీన్ని 5 మెగా పిక్సెల్ తీసుకొచ్చినా లేదా 8 మెగా పిక్సెల్ తీసుకొచ్చినా ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అలాంగ్ సైడ్ విత్ మ్యాక్రో ఫోటోగ్రఫీ కూడా మనకు అది షూట్ చేసుకొని సపోర్ట్ చేసేది. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 50 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాని అయితే మనం ముందు తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ మీరు ఫోటో శాంపిల్స్ కూడా మీరు చూడొచ్చు, పర్వాలేదు, డీసెంట్ గానే ఉన్నాయి. అండ్ ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో కన్సిడర్ చేయొచ్చు. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే దీంట్లో రేర్ అలాగే ఫ్రంట్ రెండిట్లో కూడా మీరు 4K 60 FPS లో వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే వీడియోగ్రఫీ వ్లాగర్స్ ఉంటారు చూసారా, వాళ్ళని టార్గెట్ చేస్తూ మనకి మొబైల్ ఫోన్ ని లాంచ్ చేయడం అయితే జరిగింది. ఇంతేకాదు ఫ్రంట్ ఉన్నటువంటి సెల్ఫీ కెమెరా ఏదైతే ఉందో 92 degrees ఫీల్డ్ ఆఫ్ వ్యూ మనకు క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో మీకు వచ్చేటప్పటికి 0.8 లైక్ అల్ట్రా వైడ్ యాంగిల్ అనుకోవచ్చు, అలాగే 1x అలాగే 2x లో కూడా మీరు పోర్ట్రేట్ ఫోటోగ్రఫీస్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. సో ఫైనల్ గా నా కంక్లూజన్, అసలు ఎవరికి స్మార్ట్ ఫోన్? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వ్లాగర్ అయి ఉన్నట్లయితే, ముఖ్యంగా చెప్పాలంటే స్టడీ వీడియో రికార్డింగ్ ఫ్రంట్ అండ్ అలాగే బ్యాక్ రెండిట్లో మీరు 4K 60 FPS లో మీరు వీడియోస్ రికార్డ్ చేసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. అండ్ వీటితో పాటు 25K మీ బడ్జెట్ అయి ఉన్నట్లయితే ఆ బడ్జెట్ లో ఆల్మోస్ట్ ఆల్ రౌండర్ ఫోన్ ఒకటి చూస్తున్నారు. ఇందులో మీకు డిస్ప్లే బాగుంటుంది, పవర్ఫుల్ ప్రాసెసర్ తో పాటు ఆడియో కూడా బాగుంది. బట్ మీరు బ్యాటరీ అలాగే ఛార్జింగ్ టెక్నాలజీ దగ్గర మాత్రమే మీరు కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే కాంపిటీటర్స్ ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఇంకా బెటర్ ఛార్జింగ్ స్పీడ్స్ ని మనకు ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ వీటన్నిటి పక్కకు పెట్టారు అన్నట్లయితే ఒక మంచి యూఐ అని చెప్పడం కూడా కాదు, కానీ ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో కంపేర్డ్ టు ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ వీళ్ళ ఓఎస్ కన్నా కానీ ఇది మచ్ మోర్ ఆప్టిమైజ్డ్. ముఖ్యంగా చెప్పాలంటే ఎలాంటి బ్లాట్వేర్ లేకుండా మనకి ఫోన్ రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఎవరైనా ఇంట్లో పెద్దవాళ్ళకి అలాంటి వాళ్ళకి ఇచ్చేటప్పుడు మాత్రం చాలా బాగుంటుంది. ఎనీవే, ఈ ప్రోడక్ట్ ని మీరు పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు అన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.